Best health packages up to 80% discount. Tirumala Diagnostics. Yeah, hi, Sundara Ramireddy from RCB Technologies. లాస్ట్ 4-5 ఇయర్స్ నుంచి మ్యూచువల్ ఫండ్ ఇండస్ట్రీలో చాలా ఫాస్ట్గా గ్రో అవుతుంది అండ్ ఎక్కువ థీమ్స్ని ఫాస్ట్గా రిలీజ్ చేస్తుంది. కొత్త ఎన్ఎఫ్ఓని లాంచ్ చేస్తుంది క్వాంటమ్ మ్యూచువల్ ఫండ్ అండి. రీసెంట్గా ఇది 50,000 crores అసెట్ మేనేజ్మెంట్కి ఎదిగిందనమాట. ఒకప్పుడు క్వాంటమ్ స్మాల్ క్యాప్ అంటే జస్ట్ హార్డ్లీ 100 కోట్లే ఉండేది. ఇప్పుడు అలాంటిది ఎవ్రీ ఇయర్ ఆల్మోస్ట్ 100% చొప్పున ఇది పెరుగుతూ ఉందన్నమాట. వీళ్ళు రీసెంట్గా లాంచ్ చేసిన కొన్ని ఎన్ఎఫ్ఓలు కనుక మనం చూసుకుంటే రీసెంట్గా లాంచ్ చేసినవి అంటే క్వాంటమ్ డైనమిక్ అసెట్ అలొకేషన్ ఫండ్ ఇది లాంచ్ చేసింది లాస్ట్ ఏప్రిల్లో అండి. అండ్ క్వాంటమ్ బిజినెస్ సైకిల్ ఫండ్ ఇది లాంచ్ చేసింది May 30th అండ్ లాస్ట్ ఇయర్ అండ్ క్వాంట్ బిఎఫ్ఎస్ఐ ఫండ్ అంటే క్వాంట్ హెల్త్ కేర్ ఫండ్, క్వాంట్ మ్యానుఫ్యాక్చరింగ్ ఫండ్, క్వాంట్ టెక్ ఫండ్, క్వాంట్ మూమెంట్ ఫండ్ ఇవన్నీ కూడా లాస్ట్ 1 year క్రితం లాంచ్ చేసింది అనమాట. అంటే లెస్ దెన్ 1 year కూడా ఇంకా 1 year కూడా కంప్లీట్ అవ్వాలి వీటన్నిటికి కూడా. అండ్ రకరకాల పేర్లతోటి వీళ్ళు చాలా వరకు లాంచ్ చేస్తుంటారండి. బట్ ఏ నేమ్తో ఉన్నా సరే అన్నింటిలో కామన్గా వీళ్ళు ఇచ్చిన వెయిటేజ్ అంటే రిలయన్స్ 9% దాకా వెయిటేజ్ ఉంటుంది. రిలయన్స్ 9%. అండ్ బేసికల్గా దీంట్లో బిఎఫ్ఎస్ఐ ఫండ్ ఉంటుంది బట్ 9% రిలయన్స్కి ఉంటుంది. రిలయన్స్ అది బిఎఫ్ఎస్ఐ సెక్టర్గానే కాదు. దాని మీనింగ్ ఏంటంటే ఒక థీమాటిక్లో ఏదైనా థీమ్లో పెట్టేటప్పుడు అంటే యాంపీ కానీ లేదా సెబీ రూల్స్ ప్రకారం ఏంటంటే ఆ థీమ్లో కొంతవరకు పెట్టచ్చు. స్మాల్ క్యాప్ లేదా మిడ్ క్యాప్ మ్యూచువల్ ఫండ్ అనుకోండి 65% వరకు దాంట్లో పెట్టి రిమైనింగ్ రెస్ట్ ఆఫ్ మనీ వాళ్ళు ఇచ్చిన ఎక్కడ పెట్టుకోవచ్చు. వీళ్ళైతే రెస్ట్ ఆఫ్ మనీ వరకు రిలయన్స్ ప్రిఫర్ చేసి అన్నిట్లో అంటే క్వాంట్లో ఉన్న అన్ని వర్టికల్స్ మీరు ఏదన్నా చూడండి 9% అలొకేషన్ గోస్ టు ద రిలయన్సే ఉంటుంది బై డిఫాల్ట్. ఓకే, అంతగా వీళ్ళు మిగతా మ్యూచువల్ ఫండ్తో కంపేర్ చేసుకున్నప్పుడు కొంచెం డిఫరెంట్గా వీళ్ళు బిహేవ్ చేస్తారనమాట. బట్ రిటర్న్స్ ప్రైస్ చూద్దామండి. అండ్ ఫస్ట్ క్వాంట్ డైనమిక్ అసెట్ అలొకేషన్ ఫండ్ చూద్దాం. ఇది 1 monthలో బెంచ్ మార్క్ ఇండెక్స్ రిటర్న్స్ 3% ఉందండి. ఇది రిటర్న్స్ ఎంత 9% ఇచ్చింది. అంటే బెంచ్ మార్క్ని బీట్ చేసింది. అంటే 1 monthలో 9% ఇచ్చింది. అంటే 2 months పాయింట్ ఆఫ్లో బెంచ్ మార్క్ ఇండెక్స్ 9.6 అయితే ఇది 17% ఇచ్చింది రిటర్న్స్. అండ్ 4 months పాయింట్ ఆఫ్లో బెంచ్ మార్క్ 7% మూవ్ అయితే ఇది 20% రిటర్న్స్ ఇచ్చిందండి. అండ్ 6 monthsలో బెంచ్ మార్క్ ఇండెక్స్ 9% మూవ్ అయితే 27% ఇచ్చింది రిటర్న్స్ ఇవి. ఓకే, అండ్ సిన్స్ స్టార్టింగ్ నుంచి అంటే లాస్ట్ ఏప్రిల్ నుంచి ఇప్పటి వరకు బెంచ్ మార్క్ ఇండెక్స్ 23% మూవ్ అయితే ఇది 52% మూవ్ అయింది. యాక్టివ్ మేనేజ్మెంట్ అంటే మ్యూచువల్ ఫండ్స్లో కనుక మంచి ఫండ్ అయితే ఎంత రేట్ ఆఫ్ రిటర్న్ జనరేట్ చేస్తే ఇప్పుడు మీకు అర్థం అవుతుంది. అంటే నేను మాట్లాడుతుంది క్వాంట్ డైనమిక్ అసెట్ అలొకేషన్ ఫండ్ అంటే బెంచ్ మార్క్ ఇండెక్స్ దాటి ఆల్మోస్ట్ 50% మార్జిన్ దాటింది ఇక్కడ. రెండో చూద్దాం క్వాంట్ బిజినెస్ సైకిల్ ఫండ్ అండి. ఇది లాస్ట్ మేలో లాంచ్ చేశారు. ఇది 1 monthలో బెంచ్ మార్క్ ఇండెక్స్ 5.9 వర్సెస్ ఇది కూడా 5.9 ఇచ్చింది. అండ్ 2 months పాయింట్ ఆఫ్లో బెంచ్ మార్క్ ఇండెక్స్ 15%, ఇది 18% మూవ్ అయింది. అండ్ 4 months పాయింట్ ఆఫ్లో బెంచ్ మార్క్ 13% అయితే ఇది 19% ఇచ్చింది. సిన్స్ స్టార్టింగ్ నుంచి బెంచ్ మార్క్ ఇండెక్స్ 44% రిటర్న్స్ ఇస్తే ఇది 82% ఇచ్చింది. అగైన్ బెంచ్ మార్క్ ఇండెక్స్ని అండ్ 50% మార్జిన్తో బీట్ చేసింది క్వాంట్ బిజినెస్ సైకిల్ ఫండ్. అండ్ క్వాంట్ బిఎఫ్ఎస్ఐ ఫండ్ అండి. ఇది 1 monthలో 3% ఇచ్చిందండి బెంచ్ మార్క్ ఇండెక్స్. ఈ ఫండ్ మాత్రం 8% జనరేట్ చేసింది. అండ్ అదే 4 months చూసామనుకోండి బెంచ్ మార్క్ ఇండెక్స్ 8% ఇస్తే ఇది 17% ఇచ్చింది. సిన్స్ స్టార్టింగ్ నుంచి చూసారనుకోండి బిఎఫ్ఎస్ఐ ఫండ్ 20% 1 year పాయింట్ ఆఫ్లో ఏది బెంచ్ మార్క్ ఇండెక్స్ ఇచ్చింది. ఇది మాత్రం 85% ఇచ్చింది. ఓకే, అగైన్ బీటింగ్ విత్ మోర్ దెన్ 50% మార్జిన్. అండ్ ఇలా మనం చూసామనుకోండి ఈవెన్ హెల్త్ కేర్ ఫండ్ కూడా చూసామనుకోండి అండ్ ప్రతి చోట బెంచ్ మార్క్ ఇండెక్స్ని బీట్ చేస్తుంది ఇవ్వండి. అండ్ క్వాంట్ మ్యానుఫ్యాక్చరింగ్ ఫండ్ ఇది కూడా బెంచ్ మార్క్ ఇండెక్స్ 50% మార్జిన్తో బీట్ చేస్తుంది. అండ్ క్వాంట్ టెక్ ఫండ్ ఇది కూడా బెంచ్ మార్క్ ఇండెక్స్ని బీట్ చేస్తుంది. అండ్ క్వాంట్ మూమెంట్ ఫండ్ ఇది కూడా బెంచ్ మార్క్ ఇండెక్స్ని బీట్ చేస్తా పోతుంది. అంటే మీరు క్వాంట్లో ఏ మ్యూచువల్ ఫండ్ తీసుకున్నా సరే వాళ్ళు ఫ్రీక్వెన్సీగా లాంచ్ చేస్తున్నారనే కానీ బట్ ఏది తీసుకున్నా సరే మీకు రేట్ ఆఫ్ రిటర్న్ మాత్రం ఖచ్చితంగా బెంచ్ మార్క్ ఇండెక్స్ని బీట్ చేస్తుందండి. అఫ్ కోర్స్ 1 year అంటే వెరీ షార్ట్ టర్మ్ డేటా అండి. బుల్ మార్కెట్లో ప్రతి ఒక్కళ్ళు మనీ మేక్ చేస్తారు. బట్ హిస్టారికల్ డేటా మనం చెక్ చేసుకుంటే మనకు అర్థం అవుతుంది. అందుకని మ్యూచువల్ ఫండ్లు ఎప్పుడు కూడా షార్ట్ టర్మ్ డేటా తీసుకుని కంపారిజన్ చేయమాకండి. ఇదేంటంటే జస్ట్ కంపారిజన్ కోసం నేను చెప్పాను అంతే. ఎందుకంటే బుల్ మార్కెట్లో ఉన్నప్పుడు ఎనీబడి కానీ మేక్ ద మనీ. బేర్ మార్కెట్ వచ్చినప్పుడు సైడ్ మార్కెట్లో వచ్చినప్పుడు దాన్ని ఎలా హ్యాండిల్ చేస్తున్నారు అనేదే ఇంపార్టెంట్ అనమాట. బట్ క్వాంట్ మనం చూసుకుంటే స్మాల్ క్యాప్ మిడ్ క్యాప్ ఇలాంటి ఏదైనా సరే ఆల్మోస్ట్ 10 years ట్రాక్ రికార్డ్ ఉందండి. అవన్నీ కూడా డీసెంట్ రిటర్న్స్ 10 years పాయింట్ ఆఫ్లో, 5 years పాయింట్ ఆఫ్లో, 3 years పాయింట్ ఆఫ్లో, 1 year పాయింట్ ఆఫ్లో ఏ టైం ఫ్రేమ్ తీసుకున్నా సరే మనకి అన్ని ఏరియాలో కూడా బాగా వస్తుంది. హోప్ దీస్ ఆర్ ఆల్సో గోయింగ్ టు జనరేట్ ద అండ్ గుడ్ మనీ అనమాట. సో ఈ క్వాంట్లో ఉన్న గొప్పతనం ఏంటంటే అన్నింటిలో కామన్గా 20% స్టాక్స్ ఉంటాయి బై డిఫాల్ట్. ఓకే, దాన్ని ఓవర్ ల్యాపింగ్ అంటాం కదా, ఓవర్ ల్యాప్.
20% దాకా ఉంటే పర్టికులర్ రిలయన్స్ అన్నింటిలో ఉంటుంది బై డిఫాల్ట్ అప్ టు 9% వరకు. ఇంతకుముందు ఐటీసీ ఉండేది, ఇప్పుడు కంప్లీట్గా ఐటీసీ క్లోజ్ చేశారు. ఇప్పుడు మాత్రం రిలయన్స్ని 9% వెయిటేజ్ ఇచ్చారు. రిలయన్స్ ఒకటి, జియో ఒకటి, రెండింటికి 13% వెయిట్ ఇచ్చారు అన్ని వర్టికల్స్లో బై డిఫాల్ట్. ఈరోజు రిలయన్స్ ఆల్మోస్ట్ 2.5% మూవ్ అయిందండి. అంటే ఈ ఫండ్ మిగతా ఫండ్తో పోల్చుకుంటే ఈరోజు లిటరల్లీ 1% పెరగబోతుంది. ఇవన్నీ ఫండ్స్ అంటే క్వాంట్ సంబంధించిన అన్ని రకాల మ్యూచువల్ ఫండ్స్ ఈరోజు అంటే ఈరోజు 10th డేట్ జనవరి 10th, ఈరోజు రేపు కనుక మీరు చూసుకుంటే అది 1% పెరగబోతుంది. ఎందుకు ఇది డిఫరెంట్ మిగతా మ్యూచువల్ ఫండ్స్తో పోల్చుకుంటే ఇప్పుడు మీకు అర్థమై ఉంటుంది. వీళ్ళ అలొకేషన్ కానీ వీళ్ళ వే ఆఫ్ పికింగ్ కానీ కొంచెం డిఫరెంట్గా ఉంటుంది వేరే వాటితో పోల్చుకుంటే. వీళ్ళు ఎక్కువ మూమెంటమ్ స్టైల్ ఫాలో అవుతుంటారు క్వాంట్ మెథడ్స్ అన్ని కూడా. ఈ మధ్యకాలంలో ఇది కొంచెం బెస్ట్ కేటగిరీలో ఉందన్నమాట క్వాంట్ మ్యూచువల్ ఫండ్స్. ఓకే, సో ఇది ఎందుకు ఈ వీడియో అంటే 1 month పాయింట్ ఆఫ్ లో, 2 months పాయింట్ ఆఫ్ లో, 5 months పాయింట్ ఆఫ్ లో యాక్టివ్ మేనేజ్మెంట్ కనుక చూసుకుంటే అంటే ఫండ్ మేనేజర్స్ కనుక ఎలా జనరేట్ చేస్తారో తెలుసుకోవటం అనమాట. ఎవరైనా మీరు ఇండెక్స్ ఫండ్స్లో డబ్బంతా పెడుతున్నప్పుడు ఒకసారి ఈ డేటా చూసుకుంటే మీకు అర్థమైంది ఇండెక్స్లో అంత వర్త్ కాదు ఇది దీంతో పోల్చుకుంటున్నప్పుడు అనమాట. ఎందుకంటే ఇక్కడ బెంచ్ మార్క్ ఇండెక్స్ ఇది నథింగ్ బట్ ఇండెక్స్, బెంచ్ మార్క్ ఇండెక్స్ నథింగ్ బట్ ఇండెక్స్ అంతే. దాంతో కంపేర్ ప్రతి స్టేజ్లో కూడా వీళ్ళే ఎక్స్ట్రా తీస్తున్నారు. పైగా మ్యూచువల్ ఫండ్లో మనం ఇచ్చేది 0.5% ఉండే వాళ్ళకి, 0.5 నుంచి 0.8% మధ్య ఉంటుంది వాళ్ళ కమిషన్. సో మీరు డైరెక్ట్ మ్యూచువల్ ఫండ్స్ కానీ తీసుకుంటే మీకు అయ్యే ఖర్చు 0.8% దాకా ఉంటుంది మ్యాక్సిమం ఎక్స్పెన్స్ రేషియో. బట్ స్టిల్ దే ఆర్ బీటింగ్ ది ఇండెక్స్ వెరీ వైడ్ మార్జిన్. లిటరల్లీ 50% మార్జిన్తో బీట్ చేస్తున్నారు. ఏది క్వాంట్ డైనమిక్ అసెట్ అలొకేషన్ ఫండ్ అయితే బెంచ్ మార్క్ ఇండెక్స్ని సిన్స్ స్టార్టింగ్ నుంచి ఇప్పుడు దాకా చూసుకుంటే 50% మార్జిన్, అండ్ క్వాంట్ బిజినెస్ సైకిల్ ఫండ్ అయితే అండ్ 50% మార్జిన్ అగైన్, అండ్ క్వాంట్ బిఎఫ్ఎస్ఐ ఫండ్ అయితే ఇది 20 కాదండి 200%తో డామినేట్ చేస్తుంది. బెంచ్ మార్క్ ఇండెక్స్ 20% వచ్చిందండి, బట్ వీళ్ళు 85% జనరేట్ చేశారు. ఓకే, అండ్ క్వాంట్ హెల్త్ కేర్ ఫండ్ అయితే బెంచ్ మార్క్ ఇండెక్స్ 58 అయితే వీళ్ళు 66% ఇది బీట్ చేశారు. అండ్ క్వాంట్ మ్యానుఫ్యాక్చరింగ్ ఫండ్ 43% బెంచ్ మార్క్ అయితే వీళ్ళు 81%తో బీట్ చేశారు. సో ప్రతి స్టేజ్లో ప్రతి ఫండ్ కూడా ఎక్సలెంట్గా ఉన్నాయండి. సో మీరు కనుక ఇంకా క్వాంట్లో కనుక ఏదో ఒక ఫండ్లో కనుక ఇన్వెస్ట్ చేయకపోతే ఏదో ఒక దాంట్లో ఇన్వెస్ట్ చేసుకోండి. స్మాల్ క్యాప్, మిడ్ క్యాప్, మీకు నచ్చిన థీమాటిక్ ఏదైనా కావచ్చు. నేను ఎప్పుడు కూడా బ్రాడ్గా పోతానండి, థీమ్స్ స్పెసిఫిక్గా వెళ్ళను. అండ్ స్మాల్ క్యాప్ కానీ ఒక మిడ్ క్యాప్ కానీ సరిపోతుంది. ఒక ఫండ్లో పెడితేనే ఆల్మోస్ట్ లిటరల్లీ మనం ఒక 80 to 90 కంపెనీస్లో ఇన్వెస్ట్ చేసినట్లు అనమాట. లేదా జనరల్ రిక్వైర్మెంట్స్కి 1 లేదా 2 ఫండ్స్ సరిపోతుంది. ఓకే, క్వాంట్ నుంచి ఒకటి తీసుకోండి, ఎందుకంటే దే ఆర్ డూయింగ్ ఎక్సలెంట్ వర్క్ మిగతా వాటితో కంపేర్ చేసినప్పుడు. అండ్ అఫ్కోర్స్ నిప్పాన్ వాల్యూ స్టైల్ అండి వాళ్ళది, వాల్యూ ఇన్వెస్ట్మెంట్. వాళ్ళు ఎక్కువ స్టాక్స్లో పెడతారు, రిస్క్ మినిమైజ్ చేస్తారు. వీళ్ళు అట్లా కాదు, మూమెంటాన్ని బేస్గా తీసుకొని వీళ్ళు జనరేట్ చేస్తూ ఉంటారు అనమాట. సో ఒక్కొక్క ఫండ్ ఒక్కొక్క స్టైల్ ఉంటుంది. బట్ మనం తీసుకునేటప్పుడు మాత్రం ఈ ఎక్స్పెన్స్ రేషియో, ఈ షార్ప్ రేషియో, ఆల్ఫా, బీటా అండ్ లాంగ్ టర్మ్ ఎంత వెల్త్ క్రియేట్స్ వీటన్ని పారామీటర్లు బేస్గా తీసుకొని మనం రికమెండ్ చేసుకుంటాం. కాబట్టి ఇన్వెస్టర్స్ అందరూ కూడా వాళ్ళ రిస్క్ ప్రొఫైల్ బేస్గా తీసుకొని ఇన్వెస్ట్ చేయండి. ఇది జస్ట్ ఏంటంటే 1 month, 2 months, 6 months పాయింట్ ఆఫ్ లో హౌ దే ఆర్ బీటింగ్ ది రిలవెంట్ బెంచ్ మార్క్ అనేది అనమాట ఈ వీడియో అనమాట. ఓకే, థ్యాంక్ యూ, ఆల్ ది బెస్ట్.